ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు ప్రభునందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి నీతిమంతుని గురించి కొన్ని మాటలను మనము పరిశీలన చేద్దాం. నీతిమంతుడు 10 సార్లు పడినా తిరిగి లేస్తాడు. ప్రియా దేవుని పిల్లారా, నీతిమంతుని గురించి కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఈ రోజున పరిశీలన చేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క కార్యక్రమము వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరులకు తండ్రి, నీ నామం లేని స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాం. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని సజీవుల లెక్క ఉంచినారు తండ్రి. మమ్మల్ని చెల్లింపజేస్తున్నారు, ఉనికి కలిగజేస్తున్నారు. మమ్మల్ని బ్రతకడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు నాయన తండ్రి. మిమ్మల్ని స్తుతించదు, ప్రాణంతో ఉన్న మేమే మిమ్మల్ని స్తుతించాలి కనుక నీ యొక్క వాక్యాన్ని పరిశీలించుచుండగా తండ్రి, నా ద్వారా ఏమైతే నీ బిడ్డలకు నేర్పించాలని ఏదైతే మీరు నా హృదయంలో ఉంచినారో ఆ మాటలు తెలియజేస్తుండగా తండ్రి, నీ యొక్క ఆత్మతో నింపి నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిల్వచాటును నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు తను వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, తను ఆలకించే మనస్సును దయచేయమని, విని విడిచిపెట్టే వారికి కాకుండా వాటి ప్రకారంగా జీవించే వారుగా ఉండలాగా సహాయం చేయమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడగు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ షలాం, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుడు న్యాయాన్ని జరిగించేవాడు. నీతిమంతుడు అంటే ఎవరు అంటే న్యాయాన్ని జరిగించేవాడు, న్యాయవంతుడు. ఓ మాదిరి చెప్పాలంటే నీతిమంతుడు అంటే న్యాయవంతుడు, లేకుంటే సత్యాన్ని ప్రేమించేవాడు, మంచితనం కలిగిన వ్యక్తి, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపముని అంటించుకొని వాడు, సత్యాన్ని సత్యం ప్రకారంగా జీవించేవాడు, సత్య సంబంధమైన క్రియలు చేసేవాడు నీతిమంతుడు. సత్య స్వరూపి అయిన ఆత్మను పొంది నీతిమంతుడిగా ఈ లోకంలో జీవించేవాడు నీతిమంతుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు నీతిమంతుడు, యథార్థమంతుడు అని దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఒక్కరే కాదు, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, దేవుని యొక్క ఇష్టానుసారులు, దేవుని యొక్క హృదయానుసారులు చాలా మంది ఉన్నారు. దేవుని పిల్లల బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాట చొప్పున జీవించేవాడు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించేవాడు, దేవుని యొక్క ఇష్టానుసారులుగా ఈ లోకంలో దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా తన యొక్క హృదయానుసారంగా ఈ లోకంలో జీవించి దేవుని యొక్క మన్ననలు పొంది పరలోక రాజ్య పౌరులుగా జీవించేవారే నీతిమంతులు అనేక విషయాన్ని మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. 34వ అధ్యాయము కీర్తనకారుడు రాశాడు 19వ వచనములో,
నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని ఇరుకులు వచ్చాయి, ఎన్ని ఎదురీతలు వచ్చాయి. ఎంతమంది ఆయనను శోధించారు. చివరికి తన భార్య కూడా చావమని దేవుడైన యెహోవాను ఒక మాటను తిట్టి చనిపోమ్మని, సొంత భార్యనే, కట్టుకున్న భార్యనే, జీవితాంతము తోడుగా ఉండవలసిన భార్యనే అతన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియ దేవుని పిల్లరా, సత్యమును ప్రేమించేవానికి అనేకమైన ఆపదలు వస్తాయి. కానీ వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గొప్ప వాక్యాన్ని ఈ రోజున నేర్చుకుంటున్నాం. ఈ లోకంలో జీవించే వారందరూ కూడా, నీతిగా జీవించే వారందరికీ కూడా కష్టాలు వస్తాయని మరవవద్దు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు మన పాపముల గురించి, మన అపరాధముల నిమిత్తము మనం చచ్చిన వారమై ఉండగా నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా చేసుకుంటున్నాడు దేవుడు. అనాది కాలంలోనే దేవుని యొక్క నిర్ణయం చొప్పున జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు ఎంత నీతిమంతుడు అని అంటే, సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. దేవుని యొక్క మాటలను, దేవుడు అంటే ఎవరో, దేవుడు అంటే ఎలా ఉంటాడో, ఆయన గుణాలు ఏంటియో, ఆయన లక్షణాలు ఏంటియో, ఆయన స్వభావాలు ఏంటియో మనకు తెలియదు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు మనకు వచ్చి, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఒక కన్య గర్భాన పుట్టి 30 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకొని దేవుని యొక్క ఆత్మచే ముద్రింపబడి, దేవుని యొక్క ఆత్మచే నడిపింపబడి, నీతిమంతుడిగా ఉండి అనేకమైన శ్రమలను ఓర్చి మనకు సత్యవాక్యాన్ని విభజించి ఏ విధంగా భూలోకంలో నీతివంతుడిగా జీవించాలనో ఆయన తెలియజేసి, ఆయన అనుభవించి, ఆయన పాటించి మనకు నేర్పించాడు. ప్రియ దేవుని పిల్లారా, ఎంత గొప్ప విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజున 34వ అధ్యాయం 19వ వచనంలో మరి ఒకసారి చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అవును, నీతిమంతునికి అనేకమైన శ్రమలు వస్తాయి. దేవుడు వారికి తోడుగా ఉండి ధైర్యాన్ని, ఓపికను, శక్తిని, దేవుని యొక్క అనుగ్రహాన్ని ఇచ్చి దేవుడు బలంగా నిలబెడతాడు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు తండ్రి, నీ చిత్తమైతే అని యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీద ప్రసంగం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క శ్రమలన్నింటినీ కూడా అనుభవించడానికి దేవుడు తన దూతలను పంపించి ఆయనకు పరిచారం చేయించాడు. నీతిమంతుడు కదా యేసుక్రీస్తు ప్రభు, తను వేడుకున్న వారందరికీ కూడా దేవుడు సరి అయిన సమయంలో శక్తిని, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇస్తాడు. పిరికితనం గల ఆత్మనివ్వడు దేవుడు. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, శక్తివంతుడు, బలం కలిగిన వాడు, బల పరాక్రమం కలిగిన వాడు, సర్వ సృష్టిని కలగజేసిన వాడు. తన మాట చేత అంత గొప్ప దేవుడు మన ప్రక్కకు నిలిచి ఉండగా మనకు ఏమి కొలువా? ప్రియ దేవుని పిల్లలారా, ఇంకొక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్లి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ఒక బలమైన దుర్గము అంటున్నాడు ఇక్కడ సామెతలు రాసిన సొలొమోను గారు. దేవుడు బలమైన దుర్గము. నీతిమంతుడు ఆ దుర్గములోనికి పోయి దాక్కుంటే ఆ దుర్గాన్ని దాటుకొని ఏ శత్రువు కూడా దుర్గంలోనికి ప్రవేశించడు. ఎలాంటి దుర్గం అంటే దుర్భేద్యమైన దుర్గము.
ఎంతో హైట్ గా, ఎంతో బలంగా రాయితో కట్టిన కట్టడంలోనికి ఒక ఏనుగు గాని, ఒక సింహం గాని, ఒక పులి గాని, ఎంత బలమైన జంతువులైనా ఆ దుర్గంలోనికి ప్రవేశించి లోపలున్న సురక్షితంగా దేవుని మీద ఆనుకొని ఉన్న, రాజు మీద ఆనుకొని ఉన్న, ప్రభువు మీద ఆనుకొని ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని ముట్టలేవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కుందేలు చూడండి, బలహీనంగా, ఎంతో అందంగా, ఎంతో రూపసిగా, ఎంత తెల్లటి జుట్టు కలిగి, ఎంతో ముద్దుగా ముచ్చటగా, ఎంత బాగుంటది, ఎంత అందంగా ఉంటది. ప్రియమైన దేవుని పిల్లరా, కుందేలు. ఆ కుందేలు ఒక కుండలోనికి వెళ్ళి దాక్కున్నప్పుడు ఏ ఒక్క సింహం, అడవికి రాజైన సింహం గాని, పులి గాని, ఏ యొక్క క్రూర జంతువు గాని ఆ యొక్క కుందేలును ముట్టుకోవాలంటే దగ్గరికి పోలేదు, తనకు ఆహారంగా చేసుకోలేదు. కుందేలును ఎంత విష జంతువైనా, ఎంత పరాక్రమం కలిగిన వీరులైనా గాని ఆ యొక్క కొండలోనికి వెళ్ళి, ఆ దుర్గములోనికి వెళ్ళి ఆ యొక్క శత్రువు బయట ఉండగా శత్రువు నుంచి తప్పించుకోవడానికి ఒక బలమైన కోటలోనికి వెళితే ఎవరు కూడా సాహసం చేసి వెళ్ళి లోపలికి వెళ్ళి ముట్టుకోలేరు. ప్రియ దేవుని పిల్లలారా, అంత బలమైన కట్టడంలోనికి వెళ్తే మీకు రక్షణ, విమోచన, మీకు సంతోషము, సమాధానము అన్ని కూడా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక శత్రువు నుంచి కాపాడేది దేవుడు, ఒక ఆపద నుంచి కాపాడువాడు దేవుడు, ఒక సమస్య నుంచి కాపాడువాడు దేవుడు, అనేకమైన బాధల నుంచి విముక్తి చేయువాడు దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క నీడ కింద, ఆయన చేతి కింద దీనుడై ఉంటే ఎంత మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే విషయాన్ని మనకు సామెతల గ్రంథం తెలియజేస్తా ఉన్నాడు. బలమైన దుర్గము, దానిలోనికి దేవునిని ఆశ్రయించేవారు, దేవుని ఎడల నమ్మకం ఉన్నవారు తన చేతుల కిందికి వెళితే, ఆ బలమైన చేతుల కింద దీనులై ఉంటే దేవుడు వారిని ఖచ్చితంగా కాపాడుతాడు. ప్రియ దేవుని పిల్లరా, అట్టి నమ్మకము మనకు ఎవరి ద్వారా కలుగుతుంది అంటే యోబు ద్వారా కలుగుతుంది. యోబుకు 7 కుమారులు, 3 కుమార్తెలు, అనేకమైన ధనం ఉంది అతనికి, పాడి పరిశ్రమలు ఉన్నాయి, అతనికి అనేకమైన పెంపుడు జంతువులు ఉన్నాయి, ఒంటెలున్నాయి, ఎద్దులున్నాయి, ఆవులున్నాయి, గాడిదలున్నాయి, వందల కొద్ది, వేల కొద్ది ఉన్నాయి, అనేకమైన దాసురాండ్రు ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు ఒకేసారి సాతానుతో చేసిన పోరాటంలో అవన్నీ కూడా తీసేశాడు దేవుడు. అయినా కానీ నమ్మకంగా, ఎంతో భయభక్తులు కలిగి దేవుడిని ఆశ్రయించుకొని ఓర్చుకున్నాడు. అనేకమైన ఆపదలు వచ్చాయి, వాటన్నిటిలో నుండి దేవుని మీద విశ్వాసం ఉంచితే విశ్వాసానికి తగిన ఫలితం. నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును గనుక యోబు అన్ని పోయినా గాని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. నీ జీవితంలో మేలు జరిగినా కీడు జరిగినా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పేరిట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబు గారు ఆ విధంగానే చెల్లించాడు కనుక దేవుని చేత గొప్ప చేయబడ్డాడు. పోయినవన్నీ కూడా 2 అంతలుగా పొందుకున్నాడు యోబు గారు. నీతిమంతుడి విశ్వాసము మూలంగా బ్రతుకుతాడు. ప్రియ దేవుని పిల్లారా, మార్కు రాసిన సువార్త 6:20 ఏలయనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును అగు మనుషుడని ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. ప్రియమైన దేవుని పిల్లలారా, హేరోదు రాజు చాలా భయంకరుడు, కపటం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు,
యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను కాలంలో హేరోదు రాజు పరిపాలిస్తుండగా హేరోదు రాజు క్రూరుడు, మూర్ఖుడు, లోక సంబంధి, అనేకమైన వ్యసనాలతోని, వ్యభిచారంతోని, అనేకమైన స్త్రీలతోని సాంగత్యం చేసే వ్యక్తి, ధనాంకారము, అధికార దాహము కలిగిన వ్యక్తి యోహాను పవిత్రుడు గనుక, యోహాను పరిశుద్ధుడు గనుక, యోహాను నీతిమంతుడు గనుక బాప్తిసం ఇచ్చే యోహాను గారి గురించి చెప్తున్నాను. ప్రియా దేవుని పిల్లలారా, ఆయన పుట్టుకతోనే పరిశుద్ధాత్మ కలిగి జీవించిన వ్యక్తి. అతన్ని అనేక సార్లు ఆయనను చంపాలని, ఆయన మీద దౌర్జన్యం చేసి ఆయనను కొరడా దెబ్బలు కొట్టాలని, ఆయనను అవమానించి ఆయనను చంపేయాలని అనేకమైన ఒత్తిడులు వచ్చినా గానీ ఆయనకు భయపడి ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడని, ఆయన నీతిమంతుడైన, ఆయన పరిశుద్ధుడని భయపడి వణుకుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు? హేరోదు రాజు ఆయనను చూసి భయపడుతూ ఉన్నాడు. అవును, పరిశుద్ధుడిగా ఉన్న వ్యక్తిని ఎవడైనా ఏదైనా అనాలన్నా, ముట్టుకోవాలన్నా, స్పర్శించాలన్నా, మాట అనాలన్నా, ఆయన మీద దౌర్జన్యం చేయాలన్నా ఎన్ని గుండెలు ఉండాలి. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక ఏమి చేయలేకపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరికి తన యొక్క భార్య, తన యొక్క కూతురు అతని యొక్క మనసును మార్చి తప్పని పరిస్థితులలో బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తలను అడిగారు పల్లెంలో పెట్టియమని. కొన్ని వేల మంది ముందట, కొన్ని వందల మంది ముందట అతను ఏదైనా కోరుకో ఇస్తానని మాట ఇచ్చాడు కనుక ఆ మాట చొప్పున బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తలను తీసివేయాల్సి వచ్చింది. కానీ లేకుంటే వేరే ఏ సమయమైనా కానీ హేరోదు రాజు పరిశుద్ధుడైనా, పవిత్రుడైనా, నిష్కలంకుడైనా దేవుని యొక్క కార్యాలను చేసేవాడు, అనేక మందికి బాప్తిసం ఇచ్చేవాడు, అనేక మందిని సరి అయిన జీవితం జీవించేలాగిన ఒక ఆదర్శవంతమైన జీవితం జీవించిన ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను భయపడ్డాడు ఆయన హేరోదు రాజు. నేను కూడా దేవుణ్ణి కలిగి ఉంటే, క్రీస్తును కలిగి ఉంటే మనల్ని కూడా చూసి సాతాను సంబంధులు, లోక సంబంధులు మనకి కూడా భయపడి వారు కూడా మనలాంటి జీవితం, క్రీస్తు లాంటి జీవితం. పౌలు గారు అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునేది. అంత ధైర్యం ఉందా నీకు, నాకు? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా అనవలసిన అవసరత ఉన్నది. పరిశుద్ధులుగా ఉండాలని ఖచ్చితంగా మీరు దేవునితో శపథం చేసి, దేవునితో వాగ్దానం చేసి సంఘంలోనికి వచ్చిన వారే. ఎందుకు ఉండలేకపోతున్నారు మీరందరూ? నేను కూడా ఉండలేకపోతున్నాను, సరి చేసుకుంటున్నాను, ధైర్యం తెచ్చుకుంటున్నాను, నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను అందరం కూడా ఆ విధమైన ప్రయత్నం చేసి దేవుని యొక్క మెప్పు పొందవలసిందిగా నేను కోరుతున్నాను ఈ యొక్క వాక్యం ద్వారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము బైబిల్ ఉన్నవారు తీర్చి పరిశీలించవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు కోరుతున్నాను. 22వ అధ్యాయం 11వ వచనము ప్రకటన గ్రంథము. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయలేము, అపవిత్రమైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం, సంఘం అంటే క్రీస్తు యొక్క దేహం, సంఘం అంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘం మీద దేవుడు యేసు క్రీస్తును అధిపతిగా, నాయకునిగా, శిరస్సుగా నియమించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడెవరో, దేవుని కుమారుడు ఎవరో ఎరగకుండా చీకట్లో, అంధకారంలో నివసించుతున్న
క్రైస్తవులు దొంగ క్రైస్తవులు తయారయ్యారు. బైబిల్ని అర్థం చేసుకోలేక, వాక్యాన్ని అర్థం చేసుకోలేక, వాక్యాన్ని మళ్లించి లోకంలో తప్పుడు బోధలు బోధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు కాదు, దేవుని కుమారుడు. ఆ విధంగా నమ్ముతేనే నీకు పరలోక రాజ్యం, ఆ విధంగా నమ్ముతేనే నీకు నిత్య జీవం, ఆ విధంగా నమ్ముతేనే నువ్వు దేవుని కుమారుడు అవుతావు, యేసుక్రీస్తు ప్రభుకు సహోదరుడు అవుతావు. ఎట్టి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థన చేయకూడదు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఆ విధమైన ప్రార్థన అయితేనే నీ ప్రార్థన ధూపం వలె దేవుని యొద్దకు వెళ్తుంది. లేకుంటే శాపగ్రస్తులు అవుతారు. ఎందుకు ఇంత దీన పరిస్థితులలో ఇంత బలహీనమైన పడుతున్నారు అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా అంగీకరించకుండా దేవునిగా అంగీకరించబట్టే ఈ యొక్క క్రైస్తవం అనేది రోజు రోజుకు దిగజారుతా ఉన్నది. భారతదేశంలో అన్నిల ముందట ఈ యొక్క క్రైస్తవాన్ని హేళన చేసేటట్టుగా తయారు చేస్తున్నారు ఈ యొక్క క్రైస్తవులు. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు, దేవుని కుమారుడు ఆయన. యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన దేవునికి సమర్పించాలి. యేసుక్రీస్తు నామం పేరిట దేవునికి ప్రార్థన చేయాలి. సర్వశక్తివంతుడైన దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ విధంగా నమ్ముతేనే నీకు నిత్య జీవం, పరలోకం, పరలోక రాజ్యం, వారసత్వం ఉంటది. అట్లయితే లేకుంటే అసలు ఈ భూమి లోపల కలిసిపోవాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు లేపబడినా మళ్ళీ నరకంలోకి వెళ్లాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడాన్ని నమ్మువాడే వాడు నిజమైన వ్యక్తి, దేవుని కుమారుడు. లేకుంటే వాడు అపవాది కుమారుడే, సాతాను కుమారుడే, చీకటి శక్తులకు కుమారుడే. దేవునికి కుమారుడు ఎట్టి పరిస్థితులు కారు. దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు ఇక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, మొదటి నుంచి కూడా అపవాది వాడు దుర్మార్గుడే, దుష్టుడే. ఆది నుంచి కూడా వాడు నరహంతకుడే, అన్యాయం చేయవాడు కూడా, సాతాను క్రియలు నెరవేర్చువాడే. వాడు ఇంకా అన్యాయం చేస్తూనే ఉంటాడు. వాడు మారడు. వాడు కయ్యను సంబంధి, వాడు శరీర సంబంధి, లోకాశల వైపు నడిచే వ్యక్తి. లోకంలో ఉన్నదంతయు లోకాశయు, నేత్రాశయు, జీవపుటంబమును. జీవపుటంబము అంటే గర్వం. లోకాశ అంటే లోకంలో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకోవడం, వాటిని వదిలిపెట్టకుండా. చూశారు కదా, లోతు వాళ్ళ భార్య ఏదో ఆమె సంపాదించుకున్న వస్తువులన్నీ ఏమైనాయో అని ఎంతో చూసేసరికి ఉప్పు స్తంభం అయిపోయేది. లోకంలో ఉన్నదంతా ఈ లోకాశ, నేత్రాశ, కళ్ళకు కనబడిన ప్రతి వస్తువు కావాలని, కళ్ళకు కనబడిన ప్రతి స్త్రీని, ప్రతి పురుషుని పొందాలని చెడ్డ ఆలోచనలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. కనబడిన ప్రతి ఒక్క వస్తువు కొనుక్కోవాలని, డబ్బులు లేకున్నా కనబడిన ప్రతి వస్తువు నాకు కావాలని కోరికలు పెంచుకుంటున్నారు. అత్యాశ పెంచుకొని లోకాశల వైపు బతుకుతున్నారు చాలా మంది. కొంతమంది బట్టల గురించి, కొంతమంది అధికారం గురించి, కొంతమంది స్త్రీల గురించి, కొంతమంది పురుషుల గురించి, కొంతమంది నానా విధాల సుఖభోగాల గురించి లోకాశల వైపు మళ్ళీ అన్యాయస్తులుగా మారుతున్నారు. ప్రియా దేవుని పిల్లరా, అలాంటి వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా అని వ్రాసి ఉంది. ప్రియా దేవుని పిల్లలారా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఇంకా ఏముందంటే, అపవిత్రమైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేమో. అపవిత్రుడైన వాడిని ఆ విధంగానే ఉండని. వాడి జోలికి పోకు, 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు, వదిలిపెట్టేసాయి. వాడిని బాగుపరచాలంటే వాడు బాగుపడు. వాడు లోకాశల వైపే ఉంటాడు. వాడు లోక సంబంధి, వాడు దుష్టుల సంబంధి, వాడు మారడు, వాడు అన్యాయస్తుడు, వాడు పాపం చేయవాడు, చీకటిలోనే ఉంటాడు. ఏమైనా దేవుని పిల్లలారా, ఇంకేముంది? నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు నీతిమంతుడిగా, సత్యవంతునిగా, ఓ మంచి ప్రవర్తన కలిగి, ఒక పరిశుద్ధత కలిగి, ఒక పవిత్రుడిగా జీవించే వ్యక్తిని కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది హేళన చేస్తా ఉన్నారు.
త్రాగి ఈనాడు యువత ఎంత పాడైపోతా ఉన్నదంటే శరీర కోరికలు తీర్చుకోవడానికి త్రాగడానికి మత్తులుగా తయారవుతున్నారు. అనేకమైన మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. సిగరెట్స్ అని, తంబాకు అని, అనేకమైన డ్రగ్స్ అని వేషధారణతో కూడుకొని ఉంటున్నారు ఈనాడు యువత. యవ్వన కాలమున కాడిపోయేట నరునికి ఎంత మేలు ప్రియ దేవుని పిల్లారా. కానీ ఆ విధంగా చేయకుండా యవనాన్ని మొత్తం కూడా లోక సంబంధంగా శరీర ఇచ్చల వైపు, పాపపు భోగాల వైపు మళ్లించి తన యవ్వనమంతా కూడా పాపపు జీవితంలోనే, చీకట్లోనే జీవించు, అంధకారంలో జీవించు, దేవునికి దూరంగా యేసు క్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు ప్రియ దేవుని పిల్లరా. అలాంటి వారికి శ్రమ. తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిని సన్మానించకుండా, తండ్రిని సన్మానించకుండా, అన్నదమ్ములను ప్రేమించకుండా, అన్నలకు మర్యాద ఇవ్వకుండా, తల్లిదండ్రులకు విధేయులు కాకుండా, తల్లిదండ్రులను సన్మానించకుండా, పిల్లలను సరిగ్గా చూసుకోకుండా, పిల్లలకు సరి అయిన బుద్ధులు నేర్పకుండా, తల్లిదండ్రుల ఆస్తులన్నింటినీ తీసుకొని దౌర్జన్యంగా తీసుకొని ఒకడే అనుభవించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ప్రియ దేవుని పిల్లారా. మూర్ఖులు, వాళ్ళు దుష్టుని సంబంధి. తండ్రి ఆస్తి తీసుకొని తండ్రిని అవమానించేవాడు, తల్లిని అవమానించేవాడు, అన్నదమ్ములను అవమానించేవాడు, వాడు లోక సంబంధి. వాడు ఎన్ని మేలు చేసినా గాని, ఎంతమందికి న్యాయం చేసినా గాని, ఎన్ని నీతి మాటలు చెప్పినా గాని వాడు క్షమించబడడు, వాడు దేవుని యొక్క రాజ్యానికి చేరడు. వాడిని ఆ విధంగానే ఉండనిమ్ము అని ప్రకటన గ్రంథం తెలియజేస్తా ఉన్నది దేవుని పిల్లారా. నీతిమంతుని నీతిమంతునిగానే ఉండనిమ్ము, సత్యవంతుని సత్యవంతునిగానే ఉండనిమ్ము, అపవిత్రుడైన వాడిని అపవిత్రుడుగానే ఉండనిమ్ము, చెడ్డవాడిని చెడ్డవానిగానే ఉండనిమ్ము, అబద్ధములాడేవాడిని అబద్ధములాడేవానిగానే ఉండు, అన్యాయంగా ప్రవర్తించేవాడిని ఆ విధంగానే ఉండనిమ్ము అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నాడు ప్రియా దేవుని పిల్లారా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. ఇంకా కొంచెం కిందికి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని చివరికి తెలియజేస్తా ఉన్నాడు. ఏ విధంగా బ్రతికేవాడిని ఆ విధంగానే ఉండని, నేను త్వరగా వచ్చుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుని కుమారుడు రెండవసారి రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ నీతిని కనుగొనాలి, నీ పరిశుద్ధతను కనుగొనాలి, నీ పవిత్రతను కనుగొనాలి, నువ్వు భయభక్తులుగా ఉన్నావని కనుగొనాలి. దుష్టునిగా ఉండకు, అపవిత్రునిగా ఉండకు, దుష్ట స్వభావం కలిగి ఉండకు, త్రాగుబోతుగా ఉండకు, చిందులాడేవాడిగా ఉండకు, ఏలన చేసేవాడిగా ఉండకు, సరసలాడేవాడిగా ఉండకు. అనేకమైన చెడు నడతలు నడిచి బ్రాండీ, విస్కీ, గుడంబ, గంజాయి, తంబాకు, డ్రగ్స్ అనేకమైన నరాలకి ఎక్కించుకొని ఎప్పుడు చూసినా కానీ మత్తుగా కనిపించేవాడిగా ఉండకు. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధునిగా, పవిత్రునిగా, నిష్కలంకుడుగా, నిర్దోషిగా, పాపులను చేరకుండా పవిత్రుడిగా ఉంటే దేవుడు నీ పాపములన్నీ కూడా క్షమించి నిన్ను నీతిమంతుడిగా తీర్చి తన రాజ్య సంబంధిగా నిన్ను చేర్చుకుంటాడు ప్రియ దేవుని పిల్లరా. అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్న పాపాలన్నింటినీ కూడా కడగడానికి, లోకంలో ఉన్న దేవుని పిల్లలందరినీ కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన రక్తం చేత అందరినీ కూడా శుద్ధీకరించి పవిత్రపరిచి నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తంలో మీ పాపములు కడిగి దేవునికి మీకు యాజకులుగాను మిమ్మలను రాజులుగాను చేయాలనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క సంకల్పం. అది దేవుని యొక్క ఇష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉదాహరణకు ఒక చిన్న మాటను మనం నేర్చుకుందాం. ఈనాడు సంఘములో ఉన్న అనేకమైన వ్యక్తుల గురించి మనకు తీతు పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. సంఘంలో ఒకవేళ నాయకుడు అనేవాడు ఒకవేళ ఉంటే, పెద్ద అనేవాడు ఎవడైనా ఉంటే,
ఒకవేళ ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఒకవేళ పరలోక రాజ్యానికి, దేవుని యొక్క రాజ్యానికి ఏ విధంగా అనేక మందిని నడిపిస్తాడు ఒక పెద్దకు ఉండవలసిన లక్షణాలు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వరకు ఒక నీతిమంతుడైన ఒకవేళ అధ్యక్షుడిగా ఉన్న ఎడల అతనికి ఉండవలసిన లక్షణాల గురించి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వరకు ఉన్న వచనాలు మనం చదువుకుందాం. అధ్యక్షుడు దేవుని యొక్క గృహ నిర్వాహకుడై ఉండి గృహ నిర్వాహకుని వలె ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడై ఉండవలెను. ఈనాడు పెద్దలు, సంఘంలో ఉన్న అధ్యక్షుడికి ఉండవలసిన లక్షణాల గురించి అపోస్తలుడైన పౌలు గారు తీతుకు తెలియజేస్తా ఉన్నారు. తీతుకు రాసిన పత్రికలో క్లుప్తంగా అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా ఉండాలి, అధ్యక్షుడు పెద్ద ఏ విధంగా ఉండాలి, అధికారి సంఘంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సంఘంలో ఉన్న వ్యక్తులతో ఏ విధంగా నడుచుకోవాలి, అతనికి ఉన్న లక్షణాలు ఏంటి అనేది క్లుప్తంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏ విధంగా ఉండాలంటే స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛ, అతడు సొంత నిర్ణయం తీసుకునేటట్టుగా ఒక మంచి లక్షణాలు కలిగి పాపమున్నది అంటించుకోకుండా పరిశుద్ధత కలిగి జీవించాలి. స్వేచ్ఛాపరుడుగా ఉండాలి. సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను అనేక మాట ఆయన జీవితంలో నెరవేర్చాలి. గృహ నిర్వాహకుని వలె ఉండాలి. గృహ నిర్వాహకుడు ఇల్లంతా కూడా ఒక దొంగకు తాళం అప్పచెప్తే దొంగ ఏ విధంగానైతే సత్యవంతుడిగా ఉంటాడో, ఈ సంఘంలో ఉన్న పెద్ద ఎవరైతే యాజకుడిగా, అధిపతిగా, లేకుంటే కాపరిగా, లేకుంటే అధ్యక్షుడిగా ఉండేవానికి ఏ విధంగా ఉండాలంటే గృహ నిర్వాహకుని వలె ఉండాలి. ఇల్లంతా అప్పచెప్పినప్పుడు ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచాలి, ఇంటిని ఎంత అలంకరించాలి, ఇంటి లోపల వస్తువులను ఏ విధంగా కాపాడాలి, సంఘంలో ఉన్న అందరినీ ఏ విధంగా కాపాడుకోవాలి, సాతాను సంబంధులుగా కాకుండా, లోక సంబంధులుగా కాకుండా ఏ విధంగా వారందరికీ కూడా హితోపదేశం చేయాలి, మంచి మార్గాన్ని చూపెట్టాలి, గృహ నిర్వాహకత్వం చేయాలి. ఒక హోమ్ మినిస్టర్ లాగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ విధంగా ఉండాలి అంటే కోపం ఉండద్దు, కోపం అస్సలే ఉండద్దు. ఒకవేళ కోపం వచ్చిందా సాయంత్రం వరకు మాత్రమే ఉంచుకోవాలి, తర్వాత మళ్ళీ ఉండకూడదు. దేవుని ఎదుట మళ్ళీ ఒప్పుకోవాలి, అసహోదాన్ని ప్రేమించాలి. ఇంకా ఏమని చెప్తున్నాడంటే మద్యపానీయు. ఈనాడు సంఘంలో ఉండే పెద్దలు, సంఘ అధ్యక్షులు, సంఘ సెక్రటరీలు చాలా మంది మత్తు మందుకు బానిసలై ఆదివారము 10 గంటల నుంచి 2 గంటల వరకు చర్చిలలో ఉంటున్నారు. సాయంత్రం 6:30, 7 గంటలకు బ్రాండ్ షాపులలో కనబడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బ్రాండ్ షాపులలో త్రాగి మాంసం తిని సొలుగుతున్నారు, గోడలు పట్టుకొని నడుస్తున్నారు. ఈనాడు పెద్దలు వారు చెప్పుదిరే గాని చేయరు అన్నట్టుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ విధంగా ఉండద్దు. శాపం, నరకానికి వెళ్ళాలి. అగ్ని ఆ రోజు పురుగు చావదు. ఎంత పెద్దయినా, ఎంత అధ్యక్షుడైనా, వాడు ఎవడైనా కానీ దేవుడు వదిలిపెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కోపం ఉండొద్దు. అధ్యక్షునికి స్వేచ్ఛగా ఉండాలి, సత్యాన్ని కాపాడేవానిగా ఉండాలి. ఎవని ఆధిపత్యం ఆ యొక్క పెద్ద మీద ఉపయోగించడానికి వీళ్ళే. ఆయనకి అన్ని తెలిసి అయి ఉండాలి. ఆ తెలిసిన విషయాలన్నింటినీ కూడా వాక్యానుసారంగా అందరినీ కూడా హెచ్చరించేవానిగా, సరిచేసేవానిగా ఉండాలి. పెద్ద వాడే తాగుబోతుడై, వాడే దరిద్రుడై, వాడే లోక సంబంధుడై తాగుబోతు చిల్లర వేషం వేసి లోక సంబంధిగా జీవిస్తే ఎవరు మారుతారు? ఎవరు సంఘంలోనికి వస్తారు? సంఘం ఎప్పుడు నిండుద్ది?
3 పువ్వులు 6 కాయలుగా ఎలా అభివృద్ధి చెందుద్ది, ఎలా సంఘం విస్తరించుద్ది, పరిశుద్ధులుగా ఏ విధంగా మారగలుగుతారు? మిమ్మల్ని చూసి ఎవరైనా మారుతారా? మరి ఎవరు చూసి ఎవరు మారుతారు అని అంటే, నీ ప్రవర్తన చూసి ఇతరులు మారాలి. నువ్వు అధ్యక్షుడు అయిన ఎడల ఏ విధంగా ఉండాలంటే మంచి లక్షణాలు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు లాంటి బ్రతికి చూపెట్టాలి. ఇగో నేను పరిశుద్ధుడని ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు కదా. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు కదా, నేను క్రీస్తులు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు కదా. మీరు వినట్లేదా? మీరు వినుట మాత్రం విందురు గాని గ్రహింపరు, కఠిన హృదయులై ఇష్టానుసారంగా ఆ యొక్క చర్చిలో చెప్పిన మాటలు ఆ చర్చిల్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళి త్రావుడుకు బానిసలై చెడు మార్గాన్ని చీకట్లో అంధకారంలో జీవిస్తున్న ఈనాడు పెద్దలు అనేకులు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి బ్రతకొద్దు. రెండంతల నరకప్రాయంగా చేస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఉండొద్దు. మరి ఒక విషయం, కొట్టువాడుగా ఉండొద్దు, కొట్లాడుకోవద్దు. దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికే కర్త. అల్లరి చేయొద్దు, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, ఒకరినొకరు హింసించుకోవద్దు, ఒకరినొకరు బాధ పెట్టుకోవద్దు, ఒకరినొకరు సమాధానపరుచుకోవాలి. పెద్ద అనేవాడు మొదట అందరికీ చెప్పేవాడుగా ఉండాలి, పాటించేవానిగా ఉండాలి. తను పాటించి ఇతరులకు చెప్పేవానిగా ఉండాలి పెద్ద అధ్యక్షుడు. కానీ నాడు అనేకమైన గొడవలలో, అనేకమైన పంచాయతీలలో, కోర్టు పంచాయతీలలో, పెద్దల పంచాయతీలలో, గ్రామ పంచాయతీలలో, వడ్డీల వ్యాపారులలో, త్రాగుబోతులై అనేకమైన బెల్ట్ షాపులు నడిపే వాళ్ళు కూడా ఈనాడు సంఘాధ్యక్షులు తయారయ్యారు. ఏ విధంగా నడిపిస్తారు? ఒకవేళ ఒక లారీ ఉన్నదనుకోండి, ఒక బస్సు ఉన్నదనుకోండి, ఒక ట్రైన్ ఉన్నదనుకోండి, ఆ యొక్క ఆ వాహనాన్ని నడిపే డ్రైవరే సరిగ్గా లేకుంటే ప్రజలు ఏ విధంగా ఉంటారు? ఏ విధంగా సురక్షితమైన ప్రాంతానికి వెళ్తారు? వెళ్ళలేరు కదా. అధ్యక్షుడైన వాడు సరి అయిన డ్రైవర్ లాగా ఉండాలి, లేకుంటే ఎక్కడికో తీసుకొని వెళ్ళి అపాయాన్ని కలిగజేసి, యాక్సిడెంట్ కలిగజేసి ప్రాణాలను తీసేస్తారు. ప్రియమైన దేవుని పిల్లరా, అధ్యక్షుడైన వాడు సరిగ్గా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనాన్ని విసర్జించేవాడిగా ఉండాలి, భక్తి విశ్వాసాన్ని కాపాడుకునేవాడిగా ఉండాలి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండేవాడిగా ఉండాలి. రొట్టె ద్రాక్షరసము తీసుకున్నప్పుడు ఎంత పరిశుద్ధుడిగా ఉండాలి, ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవించాలి. కానీ నాడు పెద్దలు ఆ విధంగా ఉండట్లేదు. ఇంటిలోన బార్ ఉంటుంది, ఇంటిలోన స్టార్, ఇంటిపైన స్టార్ ఉంటుంది, ఇంటిపైన స్టారు, ఇంటిలో బార్ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి దుర్మార్గమైన పెద్దలు ఈనాడు ప్రెసిడెంట్లు ఉన్నారు. ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టి 50,000, 1,00,000, 2,00,000, 3,00,000, 10 లక్షలు ఖర్చు పెట్టుకొని అధ్యక్ష పదవిని అధిరోహిస్తున్నారు. వారికి శ్రమ, వారి ఈ లోకంలో శ్రమ, నరకంలో కూడా శ్రమనే వారికి. దేవుని నుంచి తప్పించుకోలేరు, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేరు. దేవుడు చాలా 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 భయంకరుడు. అతడు ఎంత ప్రేమ కలిగిన వాడు, అంత భయంకరుడు. నిన్ను వదిలిపెట్టడు. ఈ లోకంలో సీసీ కెమెరాలు ఉన్నాయని భయపడుతున్నారా? అలాంటి కోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆకాశముల నుండి నిన్ను నన్ను కనబెడుతున్నాడు. ఆయన చూపు నుంచి తప్పించుకునేవాడు ఒక్కడు కూడా లేడు. ఆయన ముందట ఎవ్వడు కూడా నీతిమంతుడిగా నీతిమంతుడిని అని అంటే వాని యొక్క పాపములన్నీ కూడా కనబడతా ఉన్నాయి ఎర్రగా. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యానుసారంగా మిమ్మల్ని చెప్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు. సరైన జీవితం జీవించి అనేక మందికి మాదిరికరమైన జీవితం జీవించాలి పెద్ద అధ్యక్షుడనేవాడు. ఆ విధంగా లేకుంటే చూశారు కదా ప్రకటన గ్రంథంలో, వాని క్రియల చొప్పున ప్రతీకారం చేయిస్తాను అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా ఏ విధంగా ఉండాలి అధ్యక్షుడు? అతిథి ప్రియుడుగా ఉండాలి. ఎవరైనా సంఘంలోనికి ఎవరైనా అన్యులు కానీ, ఇంకెవరైనా బయట వాళ్ళు కానీ, తెలియని వారు కానీ ఎవరైనా వస్తే,
లేక తన కుటుంబానికి ఎవరన్నా బంధువులు వచ్చినా వారిని ఆదరించేవాడిగా, వారిని హక్కున చేర్చుకునేవాడిగా, వారిని ప్రేమించేవాడిగా, వారికి అన్ని విధాలుగా వారి యొక్క కోరికలను తీర్చేవారిగా, వారిని ప్రేమించేవారిగా, వారిని హక్కున చేర్చుకునేవారిగా, అతిథులకు గౌరవించేవానిగా. చూశారు కదా ప్రియమైన దేవుని పిల్లారా, అబ్రహాము ఎంత ముగ్గురు యాజకులు తెల్లటి వస్త్రాలు వేసుకుని ఎండవేళలా 50 డిగ్రీల వేడిలో ఎండలో వెళ్తుండగా ఆయన చాలా దూరం నుంచి కనిపెట్టి దగ్గరికి వెళ్ళి వారికి సాష్టంగపడి వారిని తీసుకొని వచ్చి వారికి నీళ్ళిచ్చి వారికి భోజనం పెట్టి వారికి సాగనంపాడు. తదనంగా ఏమొచ్చింది ఆయనకు లాభం? అతనికి ఒక కుమారుణ్ణి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ప్రకారంగా దేవుడు ముసలితనాన్ని సాధ్యం కాని యొక్క వయస్సులో దేవుడు అతనికి ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఇస్సాకు. ఆతిథ్యం ఇయ్యడం అనేది అది దూతలకు ఇచ్చినట్టు, దేవునికి ఇచ్చినట్టు. ఇంటికి వచ్చిన వారిని గౌరవించాలి. ఈనాడు అసలు ఎవరిని కూడా లెక్క చేయకుండా అధ్యక్షులు గర్వంగా, అహంకారంగా, అధికార దుర్వినియోగం చేస్తూ చర్చిలకు వచ్చిన డబ్బులని తింటూ బకాసురుల్లాగా తీర్చుకుంటూ ఇష్టానుసారమైన కోరికలను తీర్చుకుంటూ విలాసవంతమైన జీవితం జీవించుకొని అవే డబ్బులన్నింటినీ ఆక్రమించుకొని ఇల్లులు కట్టుకొని పొలాలు కొనుక్కొని వస్తువులు కొనుక్కొని కార్లు కొనుక్కొని జీవితాన్ని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా గడుపుతున్నారు. దేవుని యొద్ద వారికి శ్రమ, దేవుని యొక్క పనికి వచ్చిన డబ్బులన్నింటినీ కూడా తీసుకొని దుర్వినియోగ పాలు చేస్తే, వ్యాపారం చేస్తే వారికి శ్రమ అని బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకొక విషయము, సజ్జన ప్రియుడును అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. అందరి ఎడల అందరికి సహాయం చేసేవాడుగా ఉండాలి. అందరి భుజం మీద చెయ్యేసి నేనున్నాను అని అభయహస్తం ఇచ్చేవాడిగా ఉండాలి. నీతివంతునిగా ఉండాలి, సత్యవంతునిగా ఉండాలి. సజ్జనుడు మంచివానిగా ఉండాలి. ఆపదలలో ఆదుకునేవానిగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువు లాంటి ప్రేమ కలిగి ఉండాలి. పవిత్రుడును పవిత్రంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న అనేకమైన పాపం ఉన్నది. ఆ పాపాన్ని అంటించుకోకుండా పవిత్రుడిగా జీవించాలి. ఆశా నిగ్రహం గలవాడై ఉండాలి. ఈ లోకంలో అనేకమైన శరీరాశ, నేత్రాశ, జీవపటమ ఉన్నాయి. అనేకమైన వ్యసనాలు ఉన్నాయి. అనేకమైన కోరికలు ఉన్నాయి. అనేకమైన వస్తువులు ఉన్నాయి. తినే పదార్థం కానీ, ఘన పదార్థం కానీ, ద్రవ పదార్థం కానీ, లేకుంటే బంగారం కానీ, వెండి కానీ, ఎలిమెంట్స్ కానీ, లేకుంటే వస్తువులు కానీ, నీకున్నదానికంటే ఎక్కువ ఆశించద్దు. ఒకవేళ ఆశ ఉన్నదా, ఆ ఆశని నిగ్రహించుకోవాలి. ఏసేపు చూశావు కదా, ఏసేపు తన యజమానుడైన పోతిఫర యొక్క భార్య వచ్చి నా శరీరాన్ని అనుభవించు అని అన్నా గాని, పరలోకంలో నుండి సర్వసృష్టికర్త అయిన దేవుడు నన్ను చూస్తా ఉంటే నేను ఏ విధంగా పాపం చేయను, దేవుని యొద్ద నుండి నేను ఏ విధంగా తప్పించుకున్నానని ఆయన ఆ పాపం చేయకుండా పాపం నుంచి దూరంగా పారిపోయాడు. యవనస్తుడిగా ఉండి కూడా ఈనాడు సంఘాధ్యక్షులు, ముసలి వాళ్ళు కూడా అనేకమైన చెడ్డ కార్యాలకు పాల్పడుతున్నారు. యవ్వన దశలో ఉన్నప్పుడు ఆయన యవనాన్ని కాపాడుతున్నాడు. యవనుడా నీ హృదయమును జాగ్రత్తగా చూసుకొను, యవన కాలమందు కాడిమోయట నరుడికి మేలు అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ఈనాడు సంఘములో అలాంటి యొక్క పైశాచిక ఆనందాలు మొదలయ్యాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆశా నిగ్రహం కలిగి ఉండట్లేదు. అనేకమైన దురాలోచనలు చేస్తా ఉన్నారు. లోకానుసారంగా జీవించి సంఘాన్ని పెడతరావును బట్టి సంఘాన్ని నీరుగారుస్తున్నారు. అనేకుల అన్నిల ముందట దేవుని యొక్క వాక్యాన్ని చెడు ప్రవర్తన కలిగిన వానిగా లోకంలో ఉన్న ఆ పాపాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటించుకొని లోకం వైపు నడుచుకుంటూ అనేక మంది ముందట, అవిశ్వాసుల ముందట దేవుని యొక్క వాక్యాన్ని అపవిత్రపరుచుతున్నారు.
హేళనకు గురి చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. అలాంటి వారుగా ఉంటే వారికి శ్రమ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా ఈ మాటలన్నీ తెలుసుకొని మీ యొక్క జీవితాలను సరి చేసుకోవాల్సిందిగా, వాక్యానుసారంగా మీ జీవితాలను కట్టుకొని బలా నమ్మకమైన దాసునిగా ఉంటే ఎంత మంచిది అని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి ఈ లోకంలో నీతిమంతునిగా జీవించి, ఒకవేళ నీతిమంతునిగా జీవిస్తే అనేకమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడి తన రాజ్య వారసులుగా, తనకు కుమారులుగా, యేసుక్రీస్తు ప్రభుకు సహోదరులుగా మనల్ని ఎన్నిక చేసుకొని మనకు నిత్య జీవం, ఎల్లప్పుడూ బ్రతికే నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు ఉండే చోట మనకు కూడా అవకాశం ఇచ్చి మనల్ని గొప్ప చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, లోక సంబంధులుగా లోకంలో ఉన్న పాపాన్ని నడుచుకోకుండా పరిశుద్ధుడిగా జీవించి, పవిత్రంగా జీవించి, ఆశా నిగ్రహం కలిగి దేవుని యొక్క గృహ నిర్వాహం వల్ల ఈ యొక్క లోకంలో నువ్వు నేను అందరం జీవించినట్టయితే, ఒక పెద్దే కాదు, ఒక అధ్యక్షుడే కాదు, మనం కూడా మన యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం కనుక మన హృదయాన్ని మనం పాడు చేస్తే లోకంలో ఉన్న ఆ యొక్క పాపాన్ని మనం కూడా అందించుకున్నట్టయితే దేవుని యొక్క దేవాలయాన్ని మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. మన హృదయమే దేవుని యొక్క ఆలయం. కట్టిన కట్టడాలు దేవుని యొక్క ఆలయం కాదు. మన దేహము పాపానికి నిలయమైతే మనల్ని నష్టం చేస్తాడు దేవుడు. మన దేహాన్ని తీసుకెళ్లి నరకంలో వేస్తాడు. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు. కనుక భూమి మీద బ్రతుకున్నప్పుడే, నీ దేహంలో నీ ఆత్మ ఉన్నప్పుడే నీ దేహం నరకానికి వెళ్ళాలన్నా, నీ దేహం పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ఇప్పుడే నువ్వు నిర్ణయం చేసుకో, ఇప్పుడే తీర్మానం చేసుకో. దేవుడు నీ మాటలు, నా మాటలు అన్ని కూడా వింటున్నాడు. దేవుడు నీ ప్రవర్తన, నా ప్రవర్తన అంతా చూస్తున్నాడు. నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. నీ క్రియల చొప్పున దేవుడు నీకు ప్రతికారం ఇస్తాడు. నువ్వు చేసిన క్రియల ప్రకారంగా, నేను చేసిన క్రియల ప్రకారంగా దేవుని యొద్ద మనకు జీతం ఉన్నది. ఆ జీతము నరకమా లేక పరలోక రాజ్యమా? దేవుడా దయ్యమా? దయ్యం వైపు ఉంటావా, దేవుని వైపు ఉంటావా? నీ దేహములో నీ ఆత్మ ఉన్నప్పుడే, నీ దేహములో ప్రాణం ఉన్నప్పుడే, నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడే ఏదో ఒక నిర్ణయం చేసుకో. దేవుడి యొక్క మాటలను దేవుడు దీవించుగాక. ఈ మాటలను మీ యొక్క వెనికిట్లో ఈ మాటలన్నీ కూడా ఫలించుగాక. ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మాటలన్నీ కూడా దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోక తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రము చెల్లించుచున్నాను తండ్రి. విన్నా ఏవైతే చెప్పాలనుకున్న ప్రతి మాటను తెలియజేశాను ఆయన. ఆ మాటల ప్రకారంగా జీవించుటకు తండ్రి బిడ్డలకు జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆశా నిగ్రహాన్ని, పరిశుద్ధతను, పవిత్రను దయచేయమని తండ్రి వారికి ఇచ్చిన ఆయుష్కాలంలో తండ్రి నీ కుమారుడైన క్రీస్తును వెంబడించే వారిగా నీకు పిల్లలుగా ఉండలాగా తండ్రి వారి యొక్క ప్రయాస వృధా కాకుండా తండ్రి నీతిమంతుడిగా జీవించి అనేకమైన ఒడిదుడుకులు వచ్చినా నీ మీద ఆధారపడి బిడ్డలుగా ఉండలాగా సహాయం చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. సర్వ సృష్టికి సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, మనల్ని నిత్యము పరిశుద్ధులుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధాత్మ యొక్క శక్తియు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.